బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ముద్దప్పకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మనకు కష్టాలు ఎందుకు వస్తుంటాయి తెలుసా? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. ఒక అడవిలో అన్ని పక్షులు, జంతువులు, మృగాలు అన్నీ నివసిస్తూ ఉంటాయి. నివసిస్తూ ఉంటే ఈ పులులు అనేవి, సింహాలు, పులులు జంతువులను వేటాడి చంపి చాలా కిరాతకంగా తినేస్తూ ఉంటాయి. తినేస్తూ ఉంటే మిగతా జీవులకి, అంటే ఏవైతే మాంసాన్ని తినవో శాకాహార జీవులు ఉంటాయి కదా, గడ్డిని తిని జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. అలాంటి జంతువులన్నీ కూడా చాలా బాధపడుతూ ఉంటాయి, చాలా ఏడుస్తూ ఉంటాయి. అంటే తమతో పాటు జీవిస్తున్నటువంటి జంతువులు చనిపోతూ ఉంటాయి. అందుకు అవి చాలా బాధపడుతూ ఉంటాయి, చాలా భయంగా బతుకుతూ ఉంటాయి. మేము కూడా ఏదో ఒకరోజు పులులు కానీ, సింహాలు కానీ మమ్మల్ని పట్టుకొని తినేస్తాయి అని భయపడుతూ ఉంటాయి. దేవుణ్ణి ఆ భయంతో దేవుని ప్రార్థిస్తూ ఉంటాయి. ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఆ జంతువులందరికీ వరమిస్తారు. ప్రతి జంతువు చెట్లు, ఆకులు తినే జీవించాలా, మాంసం తినకూడదని దేవుడు వరమిస్తాడు. ఆ సాధు జంతువులు అయినటువంటి శాకాహార జంతువులు అయితే ఏటు ఉంటాయో వాటి భక్తికి దేవుడు అలా వరమిస్తాడు. అలా అడవిలో ఉన్నటువంటి అన్ని జంతువులు ఆ గడ్డిని తిని, ఆ ఆకులను తిని జీవిస్తూ ఉంటాయి. జీవిస్తూ ఉంటే ఒక 6 నెలలు సమయం గడిచిన తర్వాత కొద్ది కొద్దిగా ఆ అడవిలో గడ్డి అనేది లేకుండా పోవడం అలా జరుగుతుంది, అయిపోతుంది. ఒక సంవత్సరం వచ్చేతలకి పూర్తిగా ఎక్కడ చూసినా అడవి అంతా ఎండిపోయినట్టు, ఎక్కడ కూడా పచ్చిక అనేది లేకుండా, జంతువులు తిని బతకడానికి గడ్డి అనేది లేకుండా, వాటికి పశుగ్రాసం అనేది లేకుండా ఇబ్బంది అయితే రావడం అవుతుంది. అన్ని జంతువులు గడ్డిని తిని, ఆకులు తిని బతకడం వల్ల ఎటువంటి కష్టం వస్తుంది. ఆ కష్టానికి జంతువులు అన్నీ విలువిల్లాడిపోతాయి, భయపడిపోతాయి. అంటే మేము బతకలేమేమో, చనిపోతామేమో. అప్పుడు మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ జంతువులన్నీ కలిసి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమైతే అడుగుతారు, మాకు తినడానికి గడ్డే లేదు, చెట్లు కూడా చిగురిస్తుంది, చెట్లు చిగురించిన వెంటనే అన్ని జంతువులు గడ్డి తింటున్నాయి కాబట్టి ఫస్ట్ అన్ని గడ్డి, ఆకులో తినడం వల్ల అన్ని మేత కొరత అనేది ఏర్పడుతుంది, వాటికి భోజన కొరత అన్నమాట. అప్పుడు బాధపడుతూ ఉంటే దేవుడు సరే ఏం కావాలో మీరు కోరుకోండి అంటే, మళ్ళీ గతంలాగానే ఎలా అయితే పులులు, సింహాలు అంటే క్రూర జంతువులు వేటాడి తినేటివో అదేవిధంగా కొనసాగించు దేవుడా, అలాంటి జీవనమే కొనసాగించు. ఎందుకంటే మాకు తినడానికి కూడా గడ్డి లేకుండా పోవడం వల్ల బతుకుతామో లేదో అని, చనిపోతామో అన్న భయం వేస్తుంది అని జంతువులన్నీ కోరుకుంటే మళ్ళీ యథాతథంగా జంతువులను వేటాడి తినే విధంగా దేవుడు వరమిస్తాడు. క్రూర జంతువులందరికీ, పులిలు, సింహాలు ఏటువైతే మాంసాన్ని తింటాయో అవి యథాతథంగా జంతువులను వేటాడి అవి మాంసం తినడం. అప్పుడు ఆ దేవుడు తెలియజేస్తాడు,
ఆ పశువులందరికీ, ఆ జంతువులందరికీ ఏమని అంటే, అన్ని జంతువులు గడ్డిని తిని బతకడం వల్ల కొరత అనేది ఏర్పడింది చూడండి. మీరు శాకాహార జీవులు మీరు మాంసం కాకుండా గడ్డి, ఆకులు, అలములు తిని బతుకుతూ ఉంటారు. మీరు అలా బతకడం వల్ల గడ్డి అనేది మిగిలిపోయేది. తర్వాత ముసలైపోయి ఏవైతే జంతువులు వయసైపోయి తమను తాము రక్షించుకోకుండా ఉంటాయో అలాంటి జంతువులు మృగాలకు చిక్కి వాటికి ఆహారంగా ఉండేటివి. అప్పుడు అవి కూడా బతికేవి, జీవనం కొనసాగించేవి. మీరు కూడా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదా అని దేవుడు జంతువులన్నిటికీ తెలియజేస్తాడు. అంటే కష్టాలన్నవి వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని మనం నిలబడాలి. ఆ సమస్యలు అనేవి ఎక్కువ రోజులు ఉండవు. బహుశా ఉంటే ఒక 6 నెలలు, ఒక సంవత్సరము, ఒక 1 ఇయర్ ఉంటాయి. తర్వాత అవంతకవే మన కష్టానికే, మనం చేసే పనికే, మనం చేసే శ్రమకే ఆ కష్టాలన్నవి భయపడి ఒక్కొక్కటిగా దూరమైపోయి మనకి సంతోషం అన్నది దగ్గర అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్క విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక రోజుకి 24 గంటలు. 24 గంటలు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. అంటే పగటిపూట సూర్యుడు ఉంటాడు, రాత్రిపూట చంద్రుడు వస్తాడు చల్లదనం కోసం. పగలంతా ఎండలు మాడిపోతూ ఉంటాయి, బగబగలాడిస్తుంటాడు సూర్యుడు. కానీ రాత్రి అయితేనే చల్లని చందమామ వచ్చి వెన్నెలతో సంతోషపెడుతూ ఉంటాడు. అప్పుడు ఇది కూడా, జీవితం కూడా అంతే. కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కష్టం వచ్చిందని మనం ఎప్పుడు భయపడుతూ కూర్చోకూడదు. ఆ కష్టాలని ఎదుర్కోవాలి ధైర్యంగా. మనం ముందుకు వెళ్ళాలి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.